కోనసీమ కృష్ణా జిల్లా కలెక్టర్లతో మంత్రి వాసంశెట్టి సుభాష్ టెలికాన్ఫరెన్స్. పెట్రోల్ డీజిల్ సరఫరాపై సమీక్ష. రైతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. మంత్రి వాసంశెట్టి సుభాష్. పెట్రోల్ బంకుల తనిఖీల్లో యాజమాన్యానికి ఆర్డీఓ భాగ్యవతి సూచనలు. ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని, బంకుల్లో నిల్వలు, డిమాండ్ పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సరఫరా వ్యవస్థలో అంతరాయం రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని పెట్రోల్ బంకుల వద్ద క్రమబద్ధంగా పంపిణీ చేయాలని, బంకుల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ముందస్తు అవసరాల కోసం పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రామచంద్రపురం ఆర్డీఓ శ్రీమతి పి భాగ్యవతి పట్టణంలో పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరి పంటలు కోస్తున్నందున రైతులకు ఎట్టి పరిస్థితుల్లో డీజిల్ కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పెట్రోల్ బంకు యజమానులతో మాట్లాడుతూ రైతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బంకుల వద్ద ట్రాఫిక్ లేకుండా చూడాలని తెలియజేశారు. నిబంధనలను అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రామచంద్రపురం డివిజన్లో రెవెన్యూ శాఖ అధికారులందరూ ఎప్పటికప్పుడు రైతులకు, ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బండి మృత్యుంజయరావు, రామచంద్రపురం ఎస్ఐ సురేష్, సివిల్ సప్లై డిటి సోని ప్రియదర్శిని, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హరి, విఆర్ఓలు పాల్గొన్నారు.